వయ్యారి బామానియం నడక ఎందుకే తొందర తొందర. గోవాకి వచ్చినారని తెలుగులో ఆడబడితే ఆడ మాట్లాడకండి మామ. సో ఇదే అనమాట జైలు. దీని లోపల ఏడ పడుకునేది. తాతని ఎవరు అరెస్ట్ చేయనారు, లోపల భయపడతాడు బాబు, చేతులు కట్టుకోకుండా. పనిష్మెంట్ అనుకుంటా. I've been treading water for some time, picking up the parts of all my life. Didn't get to solve it this time. How am I to break apart? Don't tell me why we can't collide. Nowhere to run, nowhere to hide. Don't see it. గోవాలో మనం ఉండే రూమ్ ఇదే. ఇది హాస్టల్ అనమాట. డైలీ 500 రూపీస్ ఉంటుంది. అండ్ మంచిగా ఉంది. లైక్ ఇది హాల్లో కూర్చోవచ్చు. అండ్ లైబ్రరీ కూడా ఇక్కడే. అండ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. బుక్స్ ఏది కావాలంటే బుక్స్ చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది వచ్చి మన రూమ్ అనమాట. ఇది 4 షేరింగ్, ఫుల్ ఏసీ. దీంట్లో ఏమంటే ఇది మన లాకర్, ఇది మిగతా వాళ్ళ ముగ్గురిది. ఇది మనకి ఇచ్చిండే బెడ్. అండ్ 2 వాల్స్ కాంటి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఒక రూము. ఇది వచ్చి 8 షేరింగ్. దాని తర్వాత ఇక్కడ వచ్చి మనం కావాలంటే స్టడీ ఏరియా. ఇది ఇక్కడ చదువుకోవచ్చు, ప్లస్ తాగొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ తినచ్చు, అన్నీ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ లాంటిది ఇది. అండ్ దాని తర్వాత ఇంకా చిన్న పిల్లలు వస్తే ఇక్కడ వ్యూ నీట్గా, ఈవినింగ్ టైంలో వ్యూ బాగా ఇట్లా కూర్చొని నీట్గా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఇంకా గార్డెన్ ఏరియాకి వెళ్దాం. క్యారమ్ బోర్డు పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి గార్బేజ్ని ఎంత నీట్గా డెకరేట్ చేసుకున్నారో, బాగా చేశారు కదా. అండ్ ఇక్కడ కూర్చోవచ్చు. ఫ్రెండ్స్తో వస్తే 4 మెంబర్స్ 5 మెంబర్స్ ప్రశాంతంగా ఒక రూమ్ మనకే తీసుకొని ఇలా గార్డెన్ వ్యూ నీట్గా ఎక్స్పీరియన్స్ చేసుకుని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలా ఒక బీచ్ చూసుకున్నాం మచ్చా. దాని తర్వాత ఇంకా ఇక్కడ చూడవలసిన ప్లేసెస్కి వెళ్దాము. బీచ్లే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి కదా. గోవాకి వచ్చినారని తెలుగులో ఆడబడితే ఆడ మాట్లాడకండి మామ. తెలుగులో అందరికి వచ్చి ఇక్కడ, ఎందుకంటే మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారు. టూరిస్టులు అంతా తెలుగు వాళ్ళే, లేదంటే ఫారిన్ వాళ్ళు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు మాంచి పారేస్తారు అనమాట టూరిస్ట్ ప్లేసులకంతా. అసలు మన ఇండియా టూరిజంకి అంతా మన తెలుగు వాళ్ళే బ్యాక్ బోన్. అండ్ ఈరోజు వచ్చి మనము అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాము. అగోడా అదే మనము అదేం సినిమా అది నితిన్ది ఒక 1 అవర్ కిస్ ఉంది కదా సినిమా. ఆ కిస్ అంటే సినిమాలో ఉండే ప్లేస్కి ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ యూతే కాదు మామ, ఇలా ఫ్యామిలీతో కూడా రావచ్చు. అందరూ వెళ్తాను కదా ఫ్యామిలీ. చూడండి ఎంత పద్ధతిగా ఉన్నారో. ఫ్యామిలీ వెళ్ళాల్సిన ప్లేస్ చాలా మంచిగా ఉన్నాయి. టెంపుల్స్ ఉన్నాయి, చర్చ్ ఉంది, మంచి మంచి బీచెస్ ఉన్నాయి. అయ్యో కిడ్నాప్ అయిపోతుందా. మనం కూడా జైలుకి వెళ్ళాలి. చూద్దాం జైలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని. ఇక్కడంతా బోటింగ్ పిలుచుకొని పోయేట్లున్నారు, ఎక్కడికని తెలియదు. उधर है। कौन सी बोट की? बोट लेती यहीं पे आ जाएगी। किधर है? कहाँ है? इधर 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 ये रही अनवी की रही। ये रही गोरी 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 और ये भी गोरी दिखी। अच्छे से दिखी, पूरी दिखी अच्छे से। पूरी देखो। देखिए हाँ ये गोवा का पुराना सेंट्रल जेल था, इसको म्यूजियम बनाया।
जो नीचे का जो रेड व्हाइट दिख रहा है पूरा ही। ऊपर का जो व्हाइट कलर दिख रहा है बड़ा फोर्ट है, पूरा अंडरग्राउंड है वो। ऊपर का व्हाइट कलर वो इलेक्ट्रिक वो है ना। पूरा अंडरग्राउंड बंगला है। इसमें एक मूवी शूटिंग हुआ है, हसीना मान जाएगी, संजय दत्त और गोविंदा का। ये प्राइवेट बंगला है, जिमिका अग्रवाल का बंगला है, जो लेफ्ट साइड में दिख रहा है पूरा। ఇంకా డైరెక్ట్గా మన జైలు మ్యూజియం పోవాలి, మ్యూజియం ఆఫ్ గోవా. అంటే గోవా జైల్లో చాలా ఫేమస్. అప్పట్లో పోర్చుగీస్లో ఏం తప్పు చేస్తే ఎత్తున వచ్చి మన ఇండియన్స్ దీని లోపల వేసి ఫుల్ కఠినంగా శిక్షించేవాళ్ళు. అంతా ఒరిజినల్ డూప్లికేట్ అర్థం కలే. బాగానే ఉంది. మనం అలాంటి షిప్లో అట్లా వచ్చి ఇక్కడ చూసేసి వెళ్ళాము. అండ్ ఇప్పుడు మనమే ఇట్లా లోపల ఉన్నాం. బట్ అంత వర్తబుల్ అయితే ఏం కాదు. సో ఇదే అనమాట జైలు. దీని లోపల ఏడ పడుకునేది, కింద పడుకోవాలి ఏమో, సరిపోదు ఒక్కరికి. తాతని ఎవరు అరెస్ట్ చేయనారు, లోపల భయపడతాడు పాపం, చేతులు కట్టుకోన్నాడు. పనిష్మెంట్ అనుకుంటా, లాక్ కూడా అయినారు, లేదంటే పంపించేసింట. ఇంకా పోదాం, నా దాంట్లో ఛార్జింగ్ అస్సలు లేదనమాట. వయ్యారి బామ్మ నీ అంశ నడక ఎందుకే తొందర తొందర